అభి అయితే బాబీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, బాబాయ్ ఎలా ఉంది బాబాయ్, ఇప్పుడు అంతా ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అబ్బాయి మా అమ్మ ఎవరు అబ్బాయి అని చెప్పి అంటాడు. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక బాబీ అయితే చెప్పు అబ్బాయి, మా అమ్మ ఎవరు, మా అమ్మ జాను కాదు కదా అని చెప్పి అంటాడు. ఇంతలో స్వర అయితే అక్కడ నా కొడుకుని నేను ఎలా దక్కించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నా అమ్మ జాను కాదు కదా, మా అమ్మ వేరే ఉన్నారు కదా, మా అమ్మ ఎవరో చెప్పు అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. నిన్నే అడిగేది, నాకు అమ్మ వేరే ఉందని నాకు తెలుసు, ఎందుకంటే జాను నువ్వు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, నువ్వు మా అమ్మ ఎవరో చెప్పు అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక అభి అయితే ఏంటి బాబాయ్కి ఈ విషయం ఎలా తెలిసింది, అసలు ఇప్పుడు బాబాయ్కి నేనేం సమాధానం చెప్పాలి, బాబాయ్ ఇప్పుడు నిజంగానే స్వర వాళ్ళ అమ్మ అంటే స్వర దగ్గరకు వెళ్ళిపోతాడా అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక స్వర అయితే తన కొడుకు గురించి ఆలోచిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.